గా అన్న దగ్గర ఆటో ఉన్నది, గా అన్న దగ్గర కారు ఉన్నది. ఈ 4 ఉన్నాయని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్పిన ముచ్చట కాదు, దాని మీద చదివిన. ఇప్పుడు ఈ సైకిల్కి, ఈ స్కూటీకి, ఆ ఆటోకు ఒక కేసీఆర్ కార్ తోని పోటీ పెట్టిర్రు, రన్నింగ్ పోటీ. ఏది ముందు దొరికితే దానికే ఫస్ట్ ప్రైజ్ అన్నారు. అక్కలారా అన్నలారా మీరు చెప్పండి, ఏది ముందు దొరుకుతుందో? కారే పోతుందా లేదా? మరి దేశంలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళు ఆర్థికంగా సమానంగా లేరు, సామాజిక సమానంగా లేరని చెప్పేసి ఒకవైపు చెప్తూనే అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెడితే ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి అక్కలారా, మీరు చెప్పండి అన్నలారా. అత్యంత బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అత్యంత తెలంగాణ కోసం అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల చేస్తే శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదిక ఎలా ఉంది, దానివల్ల తెలంగాణకి ఏం నష్టం జరుగుతుందో దాని మీద కూడా రాసా. ఒక్కటా రెండా? నేను ఎవరిని అసలు? నాకంటే అనేక మంది గొప్ప గొప్ప కళాకారులు వేదిక ముందు ఉన్నారు కదా, వేదిక పైన ఉన్నారు కదా, వీళ్ళకంటే నేను ఎక్కువనా? అనేక మంది అనేక పాటలు రాసినటువంటి కళాకారులు, రచయితలు, మేధావులు ఎంతో మంది ఉన్నారు. మన అందరికంటే కూడా తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టినటువంటి అమరవీరుల త్యాగాల ముందు మనం ఎంత ఒక్కసారి ఆలోచించి, సాగరే సాయన్న సమిష్టిగా నేవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నాం, అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. కురిసిన వర్షపు చినుకులు కలిసి ఒక్కటైనట్టు, నింగిలో వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్టు, కులమత భేదం విడిచి జాతి ద్వేషం మరచి ప్రజలంతా ఒక్కటై ప్రశాంతంగా బ్రతికేదాకా సాగరో సాగరో సాయన్న సమిష్టిగా నీవు సాగరో తెలంగాణ సాధించే వరకు సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా అన్నా. ఒకటా రెండా? అనేక చరణాలున్నాయి. చివరి చరణం పాడి ముగిస్తా. మన అమరవీరులు దేనికోసం అమరత్వం పొందారు? అరే పసిపిల్లలు ముసలోళ్ళు పగపగ